ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. రా కదేలరా అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త కార్యక్రమాన్ని తెర మీద తీసుకురావడం. నిన్న ప్రకాశం జిల్లా కనిగిరిలో భారీ బహిరంగ సభ జరిగిన పరిస్థితి. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని? రా కదలిరా అనే నినాదం ఎన్టీ రామారావు గారు పెట్టిన నినాదం. అలాగే తెలుగుదేశం పార్టీలో ఆ నినాదం ఎప్పుడు ఉంటుంది. కానీ ఇప్పుడు జనం రా కదలిరా అనగానే అసలు జనం కథం దొక్కేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అసలు జనంలో ఒక వైసీపీ పార్టీ అంటే చేదరించుకుంటున్నారు, అసహ్యించుకుంటున్నారు. అసలు ఆ జగన్మోహన్ రెడ్డి ముఖం చూడాలంటేనే ఇష్టపట్ల. అంగన్వాడీ వర్కర్స్ ఇంకా చాలామంది ఉన్నారు. ఒక అంగన్వాడీ వర్కర్సే కాదు, మున్సిపాలిటీలో చేసే వర్కర్స్ వీళ్ళందరూ కూడా అసలు కార్మికులు, కర్షకులు ఎవరైనా సరే ఆడి ముఖం చూస్తే చీ అనిపిస్తుంది. ఆడి ముఖం చూడాలనిపించట్లేదు. మాకు జీతాలే కాదు, మాకు అసలు ఆడి ముఖం చూడాలన్నా కూడా దరిద్రంగా ఉంది, రాష్ట్రానికే దరిద్రం పట్టుకున్నట్టుంది అని మొత్తం అందరూ కూడా మాట్లాడుకునే మాటలు చెప్తున్నారు. రాష్ట్రం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే సభకి కంపల్సరీ 1,00,000 మంది వస్తారు అని చెప్పి అంచనాతో ఈరోజు సభలు పెడతా ఉన్న పరిస్థితి. ప్రతి సభలో కూడా 1,00,000 మంది రావాలనేది ఈరోజు పార్టీ నుంచి వినిపిస్తున్న మాట. మరి నిజంగా ఈ సభలకి 1,00,000 మంది వచ్చే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు నిన్న ప్రకాశం డిస్టిక్ కనిగిరిలో చూసాం. 1,00,000 మంది పైనే ఉంటారు. రేపు తిరువూరు కూడా అలాగే ప్రజలు, తిరువూరు చుట్టుపక్కల ఈ జిల్లా ప్రజలు మొత్తం అంతా రేపు అక్కడే ఉంటారు. ప్రజలు కూడా వస్తారని కూడా ఆశిస్తున్నాం. ప్రజలు కూడా అలాగే వస్తారు కూడా. అలాగే తెలుగుదేశం పెట్టే కార్యక్రమాలు, ఉచిత బస్సు ప్రయాణం, తర్వాత లేడీస్కి కుటుంబంలో 3 సిలిండర్స్, 1 ఇయర్కి 3 సిలిండర్స్, అలాగే ఒక్కొక్క రైతుకి 20,000, కౌలు రైతులకి, అలాగే ఇంకా చాలా ఉన్నాయి పథకాలు. ఈరోజు సభ జరుగుతూ ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది అరెస్ట్ తర్వాత, జైలు నుంచి వచ్చిన తర్వాత మొట్టమొదటి సభ అయినప్పుడు ఆ సభ జరగాల్సిన తీరు వేరే లెవెల్. పార్టీలు అందరూ కూడా కలిసి పనిచేసి ఆ సభను సక్సెస్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ చూస్తే ఈరోజు రాష్ట్ర తెలుగుదేశంలో మరీ ముఖ్యంగా విజయవాడ రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. కేసీఆర్ నాని నేను పదవికి రాజీనామా చేస్తాను త్వరలోనే అని చెప్పి ఆయన బహిరంగంగానే చెప్పిన పరిస్థితి. మరోపక్క చిన్ని చూస్తేనేమో నేను అసలు ఎంపీ సీటే అడగలేదని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ మొత్తం రచ్చంతా కూడా ఆ ఎంపీ సీటు చుట్టూనే తిరుగుతుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట. మీరేమంటారు అసలు? ఇప్పుడు కేసీఆర్ నాని గారు పదవికి రాజీనామా చేస్తాను అని అనకుండా ఉండాల్సింది ఆయన. తర్వాత అలాగే చిన్ని గారు పదవి అవసరం లేదు, నాకు అసలు టికెట్ అవసరం లేదు, ఎంపీ టికెట్ అవసరం లేదు అని పబ్లిక్లో చెప్పమనండి. పబ్లిక్లో చెప్తే బాగుంటుంది. అలాగే అధినాయకుడు మన చంద్రబాబు గారి దగ్గర వెళ్ళి కూర్చొని, వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే ప్రజలు అక్కడ ఏమి మాట్లాడకుండా టికెట్ నాకేనని చిన్ని గారు కానీ, లేకపోతే నేను రాజీనామా చేస్తాను అని కేసీఆర్ నాని గారు కానీ అట్లా మాట్లాడుతుంటే ఈ తెలుగుదేశం కార్యకర్తల్లో ఒక అలజడి సృష్టిస్తున్నారు. ఆ విభేదాలు అవి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మీద ఉంది. వాళ్ళిద్దరు ఇప్పుడు ఈ చిన్ని గారు వెనకాల ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళు ఉండారని తెలుస్తుంది. నువ్వు ఎమ్మెల్యేలను కాదు చిన్ని గారు మీరు మెయింటైన్ చేసుకోవాల్సింది ప్రజలు మీరు టికెట్ అవసరం లేనప్పుడు మీరు తిరువూరులో మీరు ఎందుకు గొడవ పడ్డారు? మీరు ప్రజల్ని అసలు భయభ్రాంతులను ఎందుకు చేశారు? చిన్ని గారికి అప్పచెప్పారు. కేసీఆర్ నాని గారు ప్రజెంట్ ఎంపీ అయినప్పుడు కేసీఆర్ నాని గారి బాధ్యత కూడా ఉంటుంది. ఆయన ఏమీ మాజీ కాదు, ప్రజెంట్ ఎంపీ అయినప్పుడు ఆయన ఫోటోలు, ఆయన ఇది కూడా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఆ ఫోటోలు లేకుండా, లేకపోతే ఏమీ లేకుండా మీరు అలా చేయటం కూడా కొంత భావ్యం కాదు. అట్లా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళిద్దరి మీద ఉంది. అలాగే అంబటి రాయుడు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి యువతని ఈరోజు ఎన్నికలకు ముందు మేల్కొల్పే ప్రయత్నం చేశారు. 2 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ కండువా కప్పుకున్న పరిస్థితి, ఆ పార్టీ కండువా. మరి 2 రోజులు తిరగకముందు ఆయన నేను వైసీపీలోంచి క్విట్ అవుతున్నాను, కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు?
ఈ జగన్మోహన్ రెడ్డి నైజం ఒక అరాచక పాలన, ఒక రాక్షసుడు. ఆ రాక్షసత్వం ముందు పాపం అంబటి రాయుడికి తెలిసి ఉండదు. అక్కడికి వెళ్ళి ఆయన ముఖం చూసినాక, ముఖం కూడా చూసాడో చూడలేదు, అక్కడికి వెళ్ళకముందే ఈయనకి అర్థమైపోయి ఉంటుంది. 2 రోజులకో 3 రోజులకో లేదా 4 రోజులకో అర్థమైపోయి ఉంటుంది. అర్థమైపోయి ఆయన నైజం తెలుసుకొని ఎమ్మటే నేను వైదొలుగుతున్నానని చెప్పి ఉంటాడు. అలాగే ఈ మంత్రులు వీళ్ళంతా ఉన్నారు, కొంతమంది చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసి కూడా ఈ ప్రజలే తెలుసుకుంటున్నారు. అలాంటి అంబటి రాయుడు వీళ్ళు అలాంటి వాళ్ళు వెళ్ళటం కూడా తప్పు. మళ్ళీ నేను రాజీనామా చేసేస్తున్నాను అని చెప్పడం వాళ్ళ అమాయకత్వం లాగా కనపడుతుంది. అది ఈరోజు షర్మిల జగనన్న వదిలిన బాణం అని చెప్పుకుని పాదయాత్ర చేశారు. ఆ తర్వాత విభేదాలు లేదా ఇంటర్నల్గా ఏం జరిగినాయో తెలియదు, ఆవిడ హైదరాబాద్ వెళ్ళి అక్కడ రాజకీయ పార్టీ పెట్టుకున్న పరిస్థితి. ఇప్పుడు మొత్తం తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేసేసిన పరిస్థితి. సో ఆవిడ ఎప్పుడైతే కాంగ్రెస్లో విలీనం చేస్తుందో అప్పటి నుంచి వైసీపీ బ్యాచ్ అంతా కూడా ఆవిడని ట్రోల్స్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఆవిడ మీద అసభ్యకరమైన పోస్టులు కూడా పెడుతున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా రాజశేఖర రెడ్డి గారి కూతురు. పార్టీలు ఎక్కడైనా పెట్టవచ్చు, తెలంగాణలో పెట్టుకోవచ్చు, మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, ఎవరు ఎక్కడికైనా పెట్టుకునే అవకాశం ఉంటుంది, అధికారం ఉంటుంది వాళ్ళు పెట్టుకోవడానికి. ఎవరైనా పెట్టుకోవచ్చు, ఒక షర్మిలే కాదు ఎవరైనా పెట్టవచ్చు కాంగ్రెస్ పార్టీలో. సరే ఇప్పుడు జాయిన్ అవుతుంది అంటున్నారు, జాయిన్ అయింది కూడా. తర్వాత ఏంటంటే ఆమెని ఆళ్ళ రామకృష్ణారెడ్డి అప్పుడే ఎమ్మటే షర్మిలతో నేను నడుస్తున్నాను అన్నాడు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి నైజం తెలిసిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి నైజం తెలిసిపోయి అప్పుడు ఈ షర్మిలమ్మ అమ్మటే వెళ్తానంటున్నాడు. అలాగే ఇంక షర్మిల అమ్మటే వెళ్ళేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల్లో షర్మిల అమ్మటే వెళ్తారు. కాంగ్రెస్ పార్టీలో సరే రాజీవ్ గాంధీ, సోనియా గాంధీని వెన్నుపోటు పొడిచిన ఈ జగన్మోహన్ రెడ్డి షర్మిల దాంట్లో చేరటం, అన్న వదిలిన బాణమే మళ్ళీ ఎదురు తిరిగింది అనుకోవచ్చు.